Hi friends, this is Ravikumar, Leo Digital Tech. ఈరోజు ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి వెబ్ 2.0 సైట్స్ కామెంటింగ్. వెబ్ 2.0 సైట్స్ అంటే ఇవి వచ్చేసి ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇందులో మనం చెప్పినట్టు మెయిన్ 3 ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో మెయిన్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పాం కదా. అందులో వెబ్సైట్స్ 2.0 సబ్మిషన్స్ అనేవి ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అయితే ఈ వెబ్సైట్ 2.0 అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే వేరే వెబ్సైట్లో కామెంట్స్, బ్లాగ్ పోస్ట్ చేయడానికి, వీడియోస్, ఇమేజెస్ పోస్ట్ చేసి వాటి ద్వారా లింక్ కానీ కామెంట్స్ పోస్ట్ చేసి వాటి ద్వారా మనం బ్యాక్ లింక్ని ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేసుకొని మన పేజ్ యొక్క ఆప్టిమైజేషన్ ఇంప్రూవ్ చేసి సెర్చ్ ఇంజన్లో టాప్ ర్యాంక్లో డిస్ప్లే చేయడానికి ఇదంతా మనం ప్రాసెస్ చేస్తాం. అయితే ఈ వెబ్ 2.0 సైట్స్లో వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి బ్లాగరు, ఫిక్స్, తర్వాత వర్డ్ప్రెస్ లాంటి వాటిలో మనకి కొంతమంది వెబ్సైట్ ఓనర్స్ ఫ్రీగా డొమైన్ హోస్ట్ క్రియేట్ చేస్తారు. వాటిలో మనం డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ లాగిన్ అవి మనం బ్లాగర్ క్రియేట్ చేసుకుని వాటిలో కామెంట్స్, పోస్ట్స్, వీడియోస్, ఇమేజెస్ వీటిని పోస్ట్ చేసే క్రమంలో మనం ఏం చేస్తామంటే లింక్ని, మన వెబ్సైట్ యొక్క లింక్ని కానీ, డొమైన్ నేమ్ కానీ, మన నేమ్ కానీ, ఈమెయిల్స్ ఇలా సబ్మిట్ చేయడం ద్వారా మనకి మనం పోస్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళు ఆ లింక్ని ఓపెన్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్యాక్ లింక్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి, పెరుగుతాయి అన్నమాట. ఇలా వాళ్ళు ఫ్రీగా మనకి హోస్ట్ డొమైన్ నేమ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఉపయోగం, మనం వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి ట్రాఫిక్ పెరిగి వాళ్ళకి బిజినెస్ అనేది పెరుగుతుందన్నమాట. ఇలా ఈ ప్రాసెస్లో వచ్చేసి ఈ వెబ్సైట్ ఓనర్స్ వచ్చేసి ఈ డొమైన్ అథారిటీ కలిగి ఉన్న వెబ్సైట్లు మెయిన్ ఎక్కువగా ఇలా చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ప్రాసెసింగ్, ఈ ఆఫ్ పేజెస్ చేయటం వల్ల మనకి మన వెబ్సైట్ కూడా డొమైన్ అథారిటీ పొందే అవకాశం తొందరగా ఉంటుంది. ఇలా ఏంటంటే మన చాలా వెబ్సైట్లు మనకి ఇలా గూగుల్లో కానీ, గూగుల్ సెర్చ్ ఇంజన్స్లో లైక్ గూగుల్లో కానీ, బింగో కానీ ఇలా చాలా సైట్స్లో ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలో వెళ్ళి మన బ్లాగర్స్ని వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని కామెంట్స్, తర్వాత ఇమేజెస్, వీడియోస్, తర్వాత బ్లాగ్స్ పోస్ట్ చేసే క్రమంలో మనం మన వెబ్సైట్ లింక్ని, డొమైన్ నేమ్స్ని వాటిని ప్రొవైడ్ చేసి పోస్ట్ చేయడం ద్వారా కానీ, తర్వాత కామెంట్ చేయడం ద్వారా కానీ ఇవంతా ప్రాసెస్ అంతా ఆఫ్ పేజీలో ఏం జరుగుతుందంటే మనం ఆఫ్ పేజీ ఫ్యాక్టర్స్లో ఏం చేసినా కానీ డొమైన్ నేమ్ ఇవ్వటం, వెబ్సైట్ లింక్ ఇవ్వటం వేరే వెబ్సైట్లో మ్యాక్సిమం ఆఫ్ పేజీ ఎస్ఈఓ అంటే మ్యాక్సిమం వేరే బయట వాళ్ళ వెబ్సైట్లో మనం చేసేవాడిని ఆఫ్ పేజీ ఎస్ఈఓ అని చెప్పేసి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. అదేంటంటే ఆ క్రమంలో ఏంటంటే మనం ఏది చేసినా ఈ ఆఫ్ పేజీ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకొని ఏది చేసినా కానీ డొమైన్ నేమ్ సబ్మిట్ చేయటం, లింక్ మన యూఆర్ఎల్ లింక్ సబ్మిట్ చేయటం, కామెంట్ పోస్ట్ చేయటం, ఇలా ఈ ప్రాసెస్లోనే జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే మన కామెంట్స్ కానీ, బ్లాగ్స్ కానీ, ఇమేజెస్ కానీ సబ్మిట్ చేయడం ద్వారా వేరే వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు మన వెబ్సైట్ యొక్క లింక్ని క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మన వెబ్సైట్కి రావడం వల్ల బ్యాక్ లింక్ అనేది ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి బ్యాక్ లింక్స్, ట్రాఫిక్ ఇంప్రూవ్ అవుతాయి. అయితే ఇవి బ్లాగర్ కానీ, తర్వాత గూగుల్ కానీ, ఫిక్స్ కానీ ఇవేంటంటే డొమైన్ అథారిటీ కలిగినాయి అని చెప్పేసాం కదా. ఇవేంటంటే ఇలాంటి మన వెబ్సైట్లో చేయటం వల్ల మనకు కూడా మన వెబ్సైట్ కూడా డొమైన్ అథారిటీ పొందడం వల్ల ఈజీగా బ్యాక్ లింక్స్ తర్వాత వచ్చేసి ట్రాఫిక్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మన సెర్చ్ ఇంజన్లో
మన వెబ్సైట్ యొక్క ర్యాంకింగ్ని తొందరగా ఇంప్రూవ్ చేసుకోవడం, తొందరగా మన వెబ్సైట్ పాపులారిటీ అవ్వడం ఇలా జరుగుతుందన్నమాట. ఇలాంటివి మన సెర్చ్ ఇంజన్స్లో చాలా ఉన్నాయి. ఈ వెబ్సైట్ 2.0 లాంటి బ్లాగర్స్ కానీ వెబ్సైట్ కానీ ఇలా ప్రతిదీ ఏంటంటే మనం ఆర్పేజ్ ఎస్ఈఓలో సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళి దానికి సంబంధించిన వెబ్సైట్లు కానీ బ్లాగర్లు కానీ వెళ్ళి మనం కామెంట్లు, లింకులు, డొమైన్ నేమ్స్ ఇలా సబ్మిట్ చేయటం వల్ల, కామెంట్ పోస్ట్ చేయటం వల్ల ఇలా ఆటోమేటిక్గా మన కామెంట్ పోస్ట్ అవటం, తర్వాత వీడియోలు, ఇమేజ్లు సబ్మిట్ చేయటం ద్వారా వాటిలో లింకులు తర్వాత యాంకర్ టెక్స్ట్లు వీటిని బేస్ చేసుకొని మనకి ట్రాఫిక్స్ అనేది రావటం జరుగుతుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా ఆపేజ్ ఎస్ఈఓ అనేది అదర్ వెబ్సైట్లో ఆఫ్ సైట్లో అదర్ వెబ్సైట్లో మనం ఈ రకంగా మన లింక్ని ప్రొవైడ్ చేయడం ద్వారా కానీ బ్లాగ్ని కామెంట్ పోస్ట్ చేయడం కానీ ఈ ప్రాసెస్లోనే మనకి అదర్ వెబ్సైట్స్తో రిలేషన్షిప్ కానీ ఇట్లా ఎక్కువ ప్రాసెస్ మొత్తం ఆపేజ్ ఎస్ఈఓలో అదర్ వెబ్సైట్లో వాళ్ళ యొక్క వేరే వెబ్సైట్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటాయి. వీటిలో వచ్చేసి మెయిన్గా ఈ 3 ఫ్యాక్టర్స్, డైరెక్టరీ సబ్మిషన్స్ కానీ, బ్లాగ్ కమెంట్స్ కానీ, ఈ తర్వాత ఈ మనం వచ్చేసి ఇప్పుడు వెబ్సైట్స్ 2.0 వెబ్సైట్స్ కానీ ఇవి వచ్చేసి మెయిన్ 3 ఫ్యాక్టర్స్. మెయిన్ వీటిలోనే ఎక్కువ మనకి బ్యాక్ లింక్స్, ట్రాఫిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆపేజ్ ఎస్ఈఓలో మెయిన్ వచ్చేసి మనం బ్యాక్ లింక్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. లియో డిజిటల్ టెక్నాలజీ. నెక్స్ట్ వీడియోల నుంచి కొన్ని మనం ప్రాక్టికల్గా సిస్టమ్ ల్యాప్టాప్లో చూసి ప్రాక్టికల్గా ఎలా చేయాలి, ఏమేమి సైట్లు ఉంటాయి, మనం బ్లాగ్స్ కానీ తర్వాత వెబ్సైట్ కానీ క్రియేట్ చేయడం కానీ అని ప్రతిదీ మనం ఏమన్నా వేరే సైట్లోకి వెళ్ళటం, సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసుకోవటం, మన రిలేటెడ్ వెబ్సైట్స్ కానీ బ్లాగ్స్ కానీ వాటిలో కామెంట్ పోస్ట్ చేయడం, లింక్స్ పోస్ట్ చేయడం, డొమైన్ నేమ్ ఇవ్వటం, వీటిని బేస్ చేసుకొని జరుగుతుంది. అవి ఏంటంటే ఫ్రీగా ఎలా దొరుకుతాయి. ఇదంతా పెద్ద ఒక సముద్రం, వ్యాస్ట్ సబ్జెక్టు. ఇదంతా ఏంటంటే ఆటోమేటిక్గా ప్రాక్టికల్గా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. ఇదంతా సెర్చ్ ఇంజిన్లు, వెబ్సైట్లు, బ్రౌజర్లు ఆటోమేటిక్గా జరిగిపోయే ప్రాసెస్. ఈ ప్రాక్టికల్గా తర్వాత కొన్ని వీడియోస్లో వీటన్నిటిని మనం ఎలా చేయాలనేది డీటెయిల్గా కొన్ని వీడియోలో చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్.